బద్వేలు మున్సిపాలిటీలోని 1, 2, 3 వార్డుల్లో బద్వేలు అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన విజయజ్యోతికి మహిళలు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ముందుగా పోరుమామిళ్ల రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆమె అనుచరులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేలు స్వతంత్ర అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి మీడియాతో మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే స్వల్ప మెజారిటీతో ఓటమి చెందడం జరిగిందన్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ప్రజలకు మంచి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం జరిగిందన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే 2019 ఎన్నికల్లో సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నా లోకల్ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాకు టికెట్ రాకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. అయితే నేను ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానో ఆ ఆశయం నెరవేర్చేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. కనుక ప్రజలందరూ ఆలోచన చేసి ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. అలాగే ఈ నెల 11వ తేదీ ఎన్నికల్లో కుండ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గురురాజా, జక్కరయ్య, గోపాల్ రెడ్డి, ఆర్ఎస్ నాయుడు, ప్రదీప్ నాయుడు, భాష, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను 2014లో బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం, స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నేను నా జాబ్కు రాజీనామా చేసి వచ్చేటప్పుడు ఒకే ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో రావడం జరిగింది. ఏదంటే బద్వేలు నియోజకవర్గం యొక్క క్షేమము అభివృద్ధి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నాకు ఇంకా 14 ఏళ్ళ సర్వీస్ ఉండేది, కానీ ఉన్నత పదవి నాకు జనరల్ మేనేజర్ వరకు నేను వెళ్ళి ఉండేదాన్ని. కానీ బ్యాంక్ గవర్నమెంట్ ఉద్యోగంలో కొద్ది వరకు మాత్రమే చేయగలుగుతాము. రాజకీయంగా అయితే ఒక మాట ద్వారా ఎంతోమందికి మనం సహాయం చేయగలుగుతాము. ఈ బద్వేలు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది, ఎంతో డెవలప్ కావాల్సి ఉంది. కాబట్టి అవి చేయాలంటే ఈ రకంగా ఉంది అని ఒక ఆలోచనతో నేను పార్టీ వారు ఆహ్వానించినప్పుడు వచ్చి నేను పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారమే నేను ఈ 4.5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా నేను అనేక సేవలు చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ఎదుగు తీసుకువెళ్ళడం, ప్రతి గ్రామానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ సమస్యలు గుర్తించడం, అధికారుల దగ్గరికి వెళ్ళి వాటి కోసం నేను పోరాడడం, ఇంకా డెవలప్మెంట్కి అయితే ముఖ్యంగా ఈ బద్వేలు పోరుమామిళ్ల రోడ్లో ఎన్నో యాక్సిడెంట్ జరిగి గతంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. అందుకని నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రము ఆర్థికంగా వెనుకబడి ఆర్థికంగా ఏం లేకుండా ఉన్నా కూడా సార్ దగ్గరికి వెళ్ళి పోరాడి నేను రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత ఇక్కడ నీటి సౌకర్యం కోసం అనేక ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగ యువత చాలా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక చిన్న ఫ్యాక్టరీ పోరుమామిళ్ల ఏరియాలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రపోజల్ పెట్టడం, ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. కానీ ఈ రాజకీయంగా కొనసాగి నేను సేవ చేయాలంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు చివరి నిమిషంలో ఇక్కడున్న నాయకత్వం వ్యతిరేకత వల్ల నాకు టికెట్ ఇవ్వకపోవడంతో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినది సార్థకత అనేది ఆగిపోతుంది. కాబట్టి తప్పకుండా నేను ఈ రకంగా కొనసాగాల. నా ధ్యేయం బద్వేలు నియోజకవర్గం యొక్క క్షేమము అభివృద్ధి. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ నెల 11వ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి నేను మొత్తం నియోజకవర్గం అంతా విస్తృతంగా తిరుగుతూ ఉన్నాను. ప్రజలు నన్ను ఎంతో బాగా ఆదరిస్తూ ఉన్నారు, నా సర్వీసెస్ గుర్తించారు. తప్పకుండా మేము మిమ్మల్ని నిలబెట్టుకుంటామని వారు నా వెంట స్వచ్ఛందంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారి ఖర్చులు పెట్టుకొని నా నుంచి ఏమీ ఆశించకుండా మేము కూడా నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటామని నా వెంట నా సోదరులంతా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మా అంతా సమిష్టి కృషితో మేము తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ ప్రజాసేవలోనే నేను కొనసాగుతాను. ఈ నియోజకవర్గం అభివృద్ధి నాకు ధ్యేయము. దీని పక్కదో పట్టించడానికి నన్ను పక్కకు దీంట్లో నుంచి విత్డ్రాల్ చేసుకోమని ఎన్నో ఆశలు చూపించడం జరిగింది. కానీ నేను పదవి వ్యామోహం, ధన వ్యామోహంతో నేను ఈ రాజకీయాల్లోకి రాలేదు. నా యొక్క ధ్యేయం ఒక్కటే, ప్రజాసేవ, పేదవారికి సేవ చేయడం. నేను పుట్టి పెరిగిన ఇక్కడ బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే. కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నా.
నాకు అందరూ సహకరిస్తారని, తప్పకుండా భగవంతుడు మాతో ఉండి విజయాన్ని ఇస్తారని మేము నమ్ముతా ఉన్నాం. ఈ మీడియా ద్వారా నేను బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరినీ ఒక విన్నపము వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రేపు 11వ తేదీ అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. కుండ గుర్తు నాకు కేటాయించడం జరిగింది. కింద నుంచి 3వది 13వ నెంబర్లో నా ఫోటో ఉంటుంది, పక్కనే కుండ గుర్తు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆ కుండ గుర్తుకు ఓటు వేసి ఈ యొక్క బద్వేల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో పొందుతారని, అదేవిధంగా స్వార్థ రాజకీయాలకు మీరే చక్కని జవాబు చెప్పి స్వార్థ రాజకీయాలు అనేటివి భవిష్యత్తులో ఉండకుండా మీరు చేస్తారని, మీ నిర్ణయం పైనే ఈ భవిష్యత్తు, ఈ బద్వేల్ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు ఉంటుందని అందరికీ విన్నవించుకుంటాం.